బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, బడుగుల రాజ్యం రావాలన్నది జేఎస్పీ, మన బహుజన రాజ్యం తేవాలన్నది జేఎస్పీ. జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జేఎస్పీ. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7వ తరగతి చదివేటువంటి ఒక మైనర్ బాలికను మహమ్మద్ గౌస్ పాషా అనే ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి ఆమెను హత్య చేయాలని ప్రయత్నం చేశాడు. ఈరోజు వారం రోజులుగా చావు బతుకుల మధ్యన ఒక ఆడబిడ్డ, ఒక మైనర్ బాలిక ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ఆ పాపను పరామర్శించి రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు పడ్డటువంటి బాధ మామూలు కాదు, వాళ్ళ వేదన వర్ణాత్మకం. వాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్ పని చేసుకుంటారు. ఒక బీసీ రజక కులానికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డను ఆట ఆడుకుంటుంటే ఆ అమ్మాయిని 47 ఏళ్ల వయసు గల మహమ్మద్ గౌస్ పాషా అంటోడు ఇలా అత్యాచారానికి ఒడిగట్టి దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అతన్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వచ్చి పరామర్శించిపోతుంది. ఆ తల్లి అదే చెప్తుంది, మాకు మంత్రుల పరామర్శలు కాదు, మాకు ఆర్థికంగా వచ్చి ప్రభుత్వం తరఫున మేము ఆర్థికంగా ఇంత సాయం చేస్తాం అంత సాయం చేస్తాం అంటున్నారు. మేము సాయం కోరుకోవడం లేదు, మాకు న్యాయం కావాలని చెప్పి ఆ కుటుంబం డిమాండ్ చేస్తుంది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మైనర్ల మీద, వృద్ధుల మీద, మహిళల మీద అత్యాచారాలు చేసేటువంటి మదమెక్కి కొవ్వెక్కినటువంటి ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళని బహిరంగంగా అరబ్ దేశాలు ఎట్లయితే రాళ్లతో కొట్టి చంపేస్తారో, రాళ్లతో కొట్టి ఉరిదీస్తారో, వాళ్ళ మర్మాంగాలు ఇలా తీసేస్తారో అట్లా ఈ అత్యాచారాల మీద, ఆ మైనర్ల మీద, వృద్ధుల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షలు పడాలి, కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా వ్యవహరిస్తే మళ్ళీ భవిష్యత్తులో మహిళల జోలికి, మహిళల అత్యాచారాల మీద జరగాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ విధమైన శిక్షలు ఉండాలి తప్ప నామకే వాస్తే అతను తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టి ఇవాళ బిర్యానీలు పెట్టి మేపితే ఇది మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, బీసీ సంక్షేమ సంఘంగా ఆ కుటుంబాన్ని తీసుకుని పోయి ఆ మైనర్ బాలికను అత్యాచారం చేసి అత్యాయత్నానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గుని శిక్షించాలని గవర్నర్ గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. అదేవిధంగా ఒక ఉద్యమ రూపంలో తీసుకుంటాం, రాష్ట్రం అంతా తిరుగుతాం, హైదరాబాద్ లో ధర్నా పెడతాం. ఇవాళ ఆ తల్లి కూడా చెప్పుకుంటుంది, నా బిడ్డ బతికినా రేపు భవిష్యత్తులో జీవత్సం లాగానే ఉంటుంది తప్ప డాక్టర్ చెప్పారు. ఇవాళ మళ్ళీ బడిపోయే పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి లేదు, ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. నా బిడ్డ ఇంత అయింది కదా, భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఘటన జరగొద్దంటే ప్రభుత్వం నడి బజార్లో ఇతని ఎవరైతే మహమ్మద్ గౌస్ పాషా ఉందో అతన్ని బహిరంగంగా ఊరి తీయాలి, లేకపోతే ప్రజలకు అప్పచెప్పండి, ప్రజలే చూసుకుంటారని చెప్పి ఆమె చెప్తుంది. కాబట్టి కఠినంగా శిక్షించాలి, శిక్షించే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.